నిలబడండి ఉందా సార్ ఒక్క నిమిషం సార్ ఒక్కసారి థ్యాంక్ యూ ఊడిపోయింది క్లిప్స్ ఉందా ఏమన్నా సార్ పోలీసులు ఈ సంవత్సరం 2024లో చాలా మార్పులతో పాటు చాలా వరకు క్రైమ్ డిటెక్షన్ మరియు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేయడం జరిగింది. లంచ్ స్మాల్ లంచ్ ఓకే ఎనీథింగ్ సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమం కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడము వీటన్నిటిని కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ని అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగు కొన్ని కేసులు పెట్టడం కూడా జరిగింది. సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు 430 మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది. సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్లో ఒక 7 చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా జువెనైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ షిఫ్ట్స్లలో అందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి మై ఆటో ఈజ్ సేఫ్ అనే ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది క్యూఆర్ కోడ్ బేస్డ్. సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక 2 years ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా వితిన్ 30 hours పట్టుకోవడం జరిగింది. ద మెయిన్ క్లూ ఈజ్ విత్ ద క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆటో నెంబర్. దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ 8 కేసులు ఉంటే ఈసారి 24 గాంజా కేసులు పెట్టడం జరిగింది మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంతకుముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లై చేసిలో వాళ్ళని కాకుండా సప్లయర్స్ ఒరిస్సా నుండి కానీ ఆంధ్ర నుండి కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది. దాంతోపాటు ఎవరి దగ్గరికి వెళ్తుంది సోలాపూర్లో కానీ ముంబై కానీ లేదంటే లోకల్ కన్జంప్షన్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది కూడా పెట్టుకున్నాము. వీటితో పాటు ఇంకా ఈ ఇయర్ ఏ పోలీస్ స్టేషన్లో ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే కొన్ని పోలీస్ స్టేషన్స్లో ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, కొన్ని పోలీస్ స్టేషన్లో రూరల్ పోలీసింగ్ ఉంటుంది, కొన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. లైక్ ఒక 7 టాప్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అమీన్పూర్, పటాన్చేరు, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి రూరల్, సదాశివపేట్, జహీరాబాద్ టౌన్ అండ్ నారాయణఖేడ్ ఈ 7 పోలీస్ స్టేషన్స్ను హై పర్ఫార్మెన్స్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ అంటే హై ఇంపాక్ట్ క్రైమ్ ప్రోన్ కానీ జనాలు వచ్చేది కానీ ఈ పోలీస్ స్టేషన్లు ఉంటాయి కాబట్టి వీటికి ఎక్కువ మొత్తంలో స్టాఫ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ టీమ్స్ కూడా ఇక్కడ సపరేట్ వింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది డిపిఓలో. సో నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా బాగా చేయడానికి, ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంచిగా సరిపోయినంత వచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే ఎక్కడెక్కడ ఏదైతే ఉందో అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి, గాంజా అఫెండర్స్ ఎక్కడ కూడా ఉండకుండా చేయడానికి, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తొందరగా డిటెక్ట్ చేయడానికి సంగారెడ్డి జిల్లా పోలీస్ అలాంగ్ విత్ మై హోల్ టీమ్ are eagerly waiting. Definitely we will improve in the next year and from the compared to last year also this year ఎలాంటి ఇష్యూస్ లేకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, దాని తర్వాత బందోబస్తులు కానివ్వండి, ఫెస్టివల్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. దాంతోపాటు మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలకి ఎస్పెషల్లీ అందరికీ కూడా ఈ సంవత్సరం
మాకు కోఆపరేట్ చేసినందుకు, కొన్ని ఇష్యూస్ మా ముందుకు తీసుకొచ్చి వాటిని అడ్రస్ చేయడానికి కూడా మీడియా చాలాసార్లు చేసింది. సో డెఫినెట్లీ ఎనీ ఇష్యూ మీ దగ్గరికి వచ్చినా కూడా వీల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. దాంతోపాటు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ విజయాలు ఉండాలని, అందరూ బాగుండాలని మా స్టాఫ్కి, మీడియాకి, ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.